ఇప్పుడు మహిళల రక్షణ అనేది కూడా చాలా ప్రధాన సమస్య. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు. సో ఇప్పుడు ఈ మహిళల రక్షణకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లాంటి ప్లాన్స్ ముందు ముందు ప్లాన్స్ ఏంటంటే, ఇక మనకి ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో అవి కంపల్సరీ నేను పెట్టిస్తాను. ఒకటి మా మెయిన్ రోడ్ ఎంబడే ఉన్నాయి, ఊర్లలో ఇక్కడ మారుమూల ప్రాంతాలు, అవి కంపల్సరీ అన్ని దగ్గర సీసీ కెమెరాలు వచ్చేటట్టు నేను చూసుకుంటాను. అంటే మిగతా మహిళలకు ఎలాంటి సపోర్ట్ ఏమో నేను ముందు అడుగులోనే ఉంటాను ప్రతి దాంట్లో. అలాగే ఇక్కడ వచ్చేసి మన మహిళకు డ్రాగ్ అంటే మా ప్రచారంలో తిరుగుతున్నా కాబట్టి ఒక మెయిన్ మహిళా గ్రూప్ బిల్డింగ్ ఉంటుంది ఒకటి, వాళ్ళ దగ్గర ఒకటి బాత్రూమ్ ఇష్యూ, వాటర్ ఇష్యూ ఉంది. అది నేను ఖచ్చితంగా చేస్తాను, వాళ్ళకి మాట ఇచ్చాను, ఖచ్చితంగా చేసి తీరుతాను. మన మేజర్ ఇప్పుడు ఈ 5-6 రోజులని తిరుగుతున్న మేజర్ గా వచ్చిన సమస్య డ్రైనేజ్ సమస్య. వాళ్ళకి డ్రైనేజ్ సమస్య అనేది మెయిన్. ఇక ఇది బార్డర్ లో ఉంది కాబట్టి బార్డర్ వాటర్ అవతలకి వాళ్ళు రానివ్వకపోతే ఎక్కడ వెళ్ళాలని, అది ఇది అయిపోయాక అక్కడ సర్పంచ్ తో కూర్చొని మాట్లాడి ఒప్పించి దానికి ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ చేసుకున్నాక దానికి తగిన శాశ్వత పరిష్కారం చేయాలని చూస్తున్నాను. కంపల్సరీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి దానికి పరిష్కారం అయితే తెస్తాను.